నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని సదర్మాటు బ్యారేజీని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ సందర్శించారు. నిన్న పార్టీ కార్యకర్తలతో సందర్శించిన ఎమ్మెల్యే భారీ వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలించారు. అక్కడే ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కాసేపు సరదాగా చేపలు పట్టారు. వైఎస్సార్ నేతను మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. సెప్టెంబర్ 2న వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతికి హాజరై తిరిగి ఏలూరు వెళ్తుండగా టీడీపీ నేతలు దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన ఏలూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కామారెడ్డి నానిని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. దాడికి సంబంధించిన వివరాలు, ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కూటమి నాయకుల తప్పుడు ఫిర్యాదులపై వైసీపీతో పాటు లీగల్ సెల్ అండగా ఉంటుందని తెలిపారు. కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే స్వలాభం వల్లే తాము భూములు కోల్పోతున్నామని గిరిజన రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం గర్విపల్లి నుంచి ఇతర గ్రామాల మీదుగా త్రిపులార్ రోడ్డు శాంక్షన్ కావడంతో పావెకరం భూమి ఉన్న అనేక మంది సన్న, చిన్నకారు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఈ ప్రాంతానికి చెందిన సీఎం రేవంత్ రెడ్డి ఇష్టారీతిగా వ్యవహరించడంతోనే తమకు నష్టం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ అలైన్మెంట్ను మార్చి కొత్తగా తన వ్యక్తిగత స్వలాభం, భూస్వాముల రక్షణ కోసం సన్న, చిన్నకారు, గిరిజన గ్రామీణ ప్రాంతానికి చెందిన రైతన్నల జీవితాలతో చెలగాటమాడటం సరికాదని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాంత ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని వెంటనే పాత పద్ధతిలోనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.